నాకు కుర్మ సంఘం సర్వసభ్య సమావేశంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి నేను మెంబర్ని కాదు, మాది హైదరాబాద్ పాలమూరు కుర్మ సంఘం ఉన్నది, దానికి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా, భారతీయ జనతా పార్టీలో ఓబీసీ మోర్చాలో స్పోక్స్ పర్సన్గా ఉన్నా. ఈ యొక్క సమావేశానికి క్యామ మల్లేశం అన్న నాకు ఫోన్ చేసి, రవి నువ్వు రా, నీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా నువ్వు నివృత్తి చేసుకో అని పిలిచినందుకు నేను ఈ సమావేశానికి వచ్చిన. అన్న, ఏదైనా సమాజం, అది కుర్మ సమాజం కావచ్చు, ఇంకొక సమాజం కావచ్చు, ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా రాజకీయ పరంగా, ఈ మూడింటి పరంగా ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో ఆ సమాజానికి అస్తిత్వం మిగులుతుంది, ఆ సమాజానికి గౌరవం ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు, అంతకుముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా మన యొక్క సమాజాన్ని ఆర్థికంగా వృద్ధి చేయడానికి చేసినటువంటి కృషికి వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఇంకా ఆర్థికంగా కూడా సరిపోతలేదన్న మనకు సామాజికంగా కూడా చైతన్యం కావాలా, సామాజికంగా కూడా మన కులం ముందుకు పోవాలా. అలా పోవాలంటే మన వాళ్ళు ఉన్నత విద్య అందుకోవాలా. అత్యధిక జనాభా ఉన్నటువంటి కుర్మ సమాజం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క సమాజానికి విద్యాపరంగా అనేక రకాలైనటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు ఏదైతే మన్సూరాబాద్లో ఏదైతే మన యొక్క హాస్టల్ భవనం ఉన్నదో, అదేవిధంగా ముస్లిం పూల్ జంగులో ఏదైతే భవనం ఉన్నదో, అక్కడ మన స్తోమత మేరకు, మనకు ఉన్నంత అవకాశం మేరకు ఎంతమంది అయితే విద్యార్థులకు మీరు వసతి కల్పిస్తున్నారో ఆ వసతి సరిపోవట్లేదు. నేను ఎన్నోసార్లు క్యామ్ మల్లేశం అన్న కూడా అన్న తిట్టాడు, సరే పర్వాలేదు, 2019 నన్ను పిలిచి మరి తిట్టాడు, ఎవరైనా తిట్టాడు పెద్ద అని చెప్పేసి మేము వెళ్ళలేదు. తిట్టినా కూడా మేము వచ్చినాం, సన్మానం చేసినాం. అన్న మేము ఒక హైదరాబాద్ పాలమూరు కుర్మ సంఘం అని చెప్పేసి ఒక సంఘాన్ని పెట్టుకున్నాము. ఎందుకంటే పాలమూరులోనే ఇప్పటికీ అత్యధికంగా కుర్మల జనాభా ఉంటుంది, అత్యధికంగా గొర్రెలు కాసుకుంటూ ఉంటారు. వాళ్ళకు మన సహాయ సహకారాలు అవసరం ఉంటుందని అని చెప్పేసి మేము చెప్పినాము. అట్లనే ఎక్కడ ఏ కుర్మలకి కష్టం వచ్చినా కూడా మేము పోతున్నాము, మాకు వీలైనంత సహాయం చేస్తున్నాము. మీ అందరికీ సగం మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిన విషయమే. ఎక్కడైనా కుర్మలకి గొర్రెల యాక్సిడెంట్ అయినా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాము. హైదరాబాద్లో ఎక్కడైనా హాస్పిటల్కి సంబంధించిన విషయమైన సహాయం చేస్తున్నాము. పోలీస్ స్టేషన్లలో పోయే సమాజంగా అది కూడా సహాయం చేస్తున్నాము. మాకు ఒకటి ఇబ్బంది అవుతున్నది, మా యొక్క ప్రాంతం నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు హైదరాబాద్లో చదువుకోవడానికి, అది ఏదైనా కావచ్చు, డిగ్రీ చేయడానికి కావచ్చు, లేదా ఎంసెట్ కోచింగ్, కాంపిటేటివ్ కోచింగ్, ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా కానీ కేవలం 50 సీట్లు ఉన్నారు. ఎప్పుడు అడిగినా కూడా లేదని చెప్పినారు. దానికి సంబంధించి మీరు ఒక ఆలోచించి కొంచెం సీట్లు పెంచే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. మేము కూడా తిట్టుకున్నాం, తప్పేం లేదన్న, విమర్శలు ఉంటాయి, తిట్టుకుంటారు. నేను కూడా తిట్టుకున్నా, మొన్న కూడా తిట్టుకున్నాయండి. క్యామ మల్లేశం అన్న వెంటనే ఫోన్ చేసిండు నాకు, రవి నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు, ఒక పార్టీలో మంచి పోస్ట్లో ఉన్నావు, ముఖ్యంగా కులానికి సేవ చేస్తున్నావు, నీకేమైనా డౌట్ ఉంటేరా ఈ సమావేశానికి రా, ఈ సమావేశానికి వచ్చి నివృత్తి చేసుకో అని చెప్పేసి క్యామ మల్లేశం అన్న ఫోన్ చేస్తే నేను వచ్చిన. రేపు మాపు క్యామ మల్లేశం అన్న అధ్యక్షుడు అవుతాడు. ఆయన అధ్యక్షతన ఇంకా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోతాడు అందరి సపోర్ట్తో అని చెప్పేసి ఒక ఆశతో నేను యొక్క సమావేశానికి వచ్చిన. నా యొక్క విషయాన్ని